కర్నూలు జిల్లా దేవనకొండలో ఆర్జీటీ సేవలు యథావిధిగా కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఎం నర్సారావులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ 1969లో విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులచే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపురం జిల్లాలో స్థాపించబడిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, బాధలు, అన్యాయాలను నిర్మూలించడానికి, సమాన అవకాశాలు, సంపదను అందరికీ అందించడానికి సంస్థను ప్రారంభించిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సంస్థను ఏర్పాటు చేసి కరువు పీడిత ప్రాంతాల్లో ఫుడ్ ఫర్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించి తద్వారా వేలాదిగా బావులు తవ్వటం, లక్షలాది గృహాల నిర్మాణం, కుష్ఠవ్యాధి కేంద్రం స్థాపన వంటి పనులు చేపట్టిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి కూలీలను రైతులుగా మార్చడంలో సహాయపడిందని అన్నారు. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి అవకాశం ఉన్నటువంటి అనేకమైన సేవలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ చాలా జిల్లాల్లో ఆర్టీటీ సంస్థ తీసుకుంది. అట్లాంటి సంస్థకు సంబంధించిన రెన్యువల్ని కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా ఈరోజు సంఘాలు భావిస్తూ ఉన్నాయి. ఆర్టీటీ సంస్థను అడ్డుకోవడం అంటే పేదలు అయినటువంటి దళితులు, గిరిజనులు, బీసీలని వాళ్ళ అభ్యున్నతిని అడ్డుకోవడమేగా మేము ఈరోజు భావిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఆర్టీటీ సంస్థ సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. కానీ దీన్ని రాజకీయ కోణంలోనో, మతం కోణంలోనో, కులం కోణంలో చూస్తే అది అంతిమంగా పేదలకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఫారిన్ ఏదైతే రెన్యువల్ చేసి పెండింగ్ పెట్టిందో ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని రెన్యువల్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం దాన్ని నిలిపేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం